హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్లీ కరెంట్ ఇష్యూస్. ఈ వీడియోలో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ వీక్ నెంబర్ 27 డిస్కస్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీక్లీ వీడియోస్ మిస్ అయినట్టయితే కనుక మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీరు చెక్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ 25 వీక్స్ ఉన్నవి కూడా మనకి ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, 26 వీక్స్. సరే, మనం వీక్ నెంబర్ 27 ఏందో చూద్దాం ఒకసారి క్విక్గా. యాక్చువల్లీ వీడియో మనం లైవ్ స్టార్ట్ చేసాం, బట్ లైవ్ పవర్ ఇంటరప్షన్ వల్ల లైవ్ అనేది ఇంటరప్ట్ అయింది. కాబట్టి నేను మీకు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, లిపు లేక్, లింపియాదురా అండ్ కాలాపాని ఆర్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు. ఇవి మూడు కూడా న్యూస్లో ఉన్నాయి. ఇవి దేనికి సంబంధించినవి? ఇవి మనకి ఇండియాకి నేపాల్కి మధ్యలో బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించినవి అనమాట. యాక్చువల్లీ ఇవి డిస్ప్యూటెడ్ ఏరియాస్ అండ్ నేపాల్కి ఇవి డిస్ప్యూటెడ్ ఏరియాస్ అయినప్పటికీ కూడా నేపాల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క కరెన్సీ నోట్స్ పైన వీటిని ప్రింట్ చేశారు. ఇండియా ఆబ్జెక్షన్ చేస్తుంది. ఇక్కడ మీరు మ్యాప్లో చూసినట్టయితే కనుక కాళీ రివర్, ఇక్కడ మనకి లింపియాదురా, దాంతోపాటు కాలాపాని అండ్ లిపు లేక్, ఇవన్నీ కూడా మనకి కాళీ రివర్కి ఒక వైపున ఉంటాయి అన్నమాట. మీరు ఈజీగా అర్థం కావాలంటే ఇవి కాళీ రివర్ అనేది మనకి ఇండియాకి నేపాల్కి బౌండరీ. కాళీ రివర్కి వెస్ట్ వైపు ఉంది కూడా మొత్తం ఇండియా. కాకపోతే రివర్ డైరెక్షన్ చేంజ్ కావడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి నేపాల్ ఏమంటుందంటే ఈ ప్రాంతంలో ఉన్న వాటిని కూడా నేపాల్ క్లెయిమ్ చేస్తుంది, దాన్ని ఇండియా అపోజ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, కుక్ ఐలాండ్స్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఆర్ లొకేటెడ్ ఇన్. కుక్ ఐలాండ్స్ ఎక్కడుంది మనకి? ఇది మనకి సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంది. మన కుక్ ఐలాండ్స్ వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు న్యూజిలాండ్ వాళ్ళతో కలిసి డీప్ మైనింగ్ చేస్తున్నారనమాట. డీప్ మైనింగ్ అంటే సముద్రం లోపల కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ అని ఉంటాయి, వాటిని వీళ్ళు మైనింగ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కార్లో ఉన్నటువంటి బ్యాటరీస్ తయారు చేయడానికి ఆ మినరల్స్ ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏ కంట్రీ సహాయంతో ఈ యొక్క డీప్ మైనింగ్ చేస్తున్నారు? ఈ యొక్క న్యూజిలాండ్ వాళ్ళ యొక్క సహాయంతో వీళ్ళు డీప్ మైనింగ్ చేస్తున్నారు. కుక్ ఐలాండ్స్ అనేవాళ్ళు. ఇండియా కూడా డీప్ మైనింగ్ చేయడానికి కోసం అని చెప్పేసి సముద్రయాన్ అనే ప్రాజెక్టును చేపట్టింది. సముద్రయాన్లో మనం యూజ్ చేసేటటువంటి వెజల్ పేరేం పేరు? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వెజల్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సముద్రయాన్ ప్రాజెక్ట్? మీరే చెప్పాలి. ఓకే, మరి యొక్క కుక్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి అవరా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ ద రైట్ టు డై విత్ డిగ్నిటీ యాజ్ ఎ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. రైట్ టు డై అంటే మనము చనిపోవడం కూడా ఒక డిగ్నిటీగా చనిపోవడం అనే దాన్ని సుప్రీంకోర్టు ఆర్టికల్ 21లో గుర్తించింది అంటున్నారు. ఎస్, గుర్తించింది. ఈ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్, ద రైట్ టు పీస్ఫుల్ డెత్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఒక రైట్ టు డెత్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు అంటున్నారు. ఎస్, మెన్షన్ చేయలేదు. ఇది సుప్రీంకోర్టు యొక్క ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. దాంతోపాటు మనకి ప్యాసివ్ యుథనాషియా అంటే కారుణ్య మరణాలు, ఇవన్నీ కూడా మనకి సుప్రీంకోర్టు యొక్క ఇంటర్ప్రిటేషన్ మాత్రమే. ఇవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి రైట్ అండ్ బోత్ ఆర్ రైట్. ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఇవి మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. మనకి యుథనాషియా అంటే కారుణ్య మరణాన్ని ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసింది మనకి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో రికగ్నైజ్ చేసింది. దీన్ని మనం అరుణా షాంబాగ్ కేసు అని కూడా మనం పాపులర్గా అంటుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ను పబ్లిష్ చేసింది ఎవరు? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, ఈ సంస్థ పబ్లిష్ చేసింది. దీని ప్రకారం రెమిటెన్సెస్ అంటే వివిధ దేశాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళ దేశానికి తిరిగి డబ్బులు పంపించడంలో అనేటటువంటి ర్యాంకింగ్లో ఇండియా అనేది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద మనీ రిసీవ్ చేసుకుంటుంది. మనకి 2024 వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ఓకే, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కన్ఫ్లిక్ట్, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ అంటే దేశాల యుద్ధాలు జరగడం వల్ల కానీ వాతావరణ మార్పులు, ఇవి రెండు కూడా ఎక్కువగా ఈ యొక్క మైగ్రేషన్కి కారణాలు అవుతున్నాయి అన్నమాట. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 28 కోట్లు యొక్క ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలసపోతున్నారు. మన భారతదేశంలో ప్రధానంగా ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే దేశం లోపల వలసలు ఏ రాష్ట్రం నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి? రాజస్థాన్, యూపీ అండ్ మధ్యప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. మరి మన ఇండియా నుంచి ఎక్కువగా వలస ఏ దేశాలకు వెళ్తున్నారు? యుఏఈ, యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా. 2022లో ఇండియా అనేది మనకి టాప్ మోస్ట్ రెసిపియంట్ అంటే రెమిటెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక దేశానికి వాళ్ళ దేశస్తులు తిరిగి డబ్బులు పంపించేటటువంటి విషయంలో ఇండియా టాప్ ర్యాంకింగ్ ఉంది 2022లో. సుమారు మనకి $111 బిలియన్ మనం రిసీవ్ చేసుకున్నాం. అది మన జీడీపీలో 3.3%. ఓకే, ఒక రాష్ట్రంలో మన దేశంలో ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు వేరే దేశం నుంచి పంపించే డబ్బులు ఎక్కువ ఆ రాష్ట్రం యొక్క జీడీపీ కన్నా. గెట్ చేస్తారు ఆ స్టేట్ ఏందో? ఇండియాలో ఒక స్టేట్ యొక్క జీడీపీ కన్నా ఎక్కువగా ఆ రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రానికి డబ్బులు పంపించేదే ఎక్కువ ఉంటుంది అనమాట. మన ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఉంది కదా, వీళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1951. ఇది యుఎన్ఓలో ఒక పార్ట్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. మెంబర్ కంట్రీస్ 175 కంట్రీస్ ఉన్నది. దాంతోపాటు వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, ఇనిషియేటివ్స్ ఏంటంటే గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్
ఇట్లాంటివి కొన్ని ఇనిషియేటివ్స్, కొన్ని కార్యక్రమాలు కూడా వీళ్ళు టేకప్ చేయడం జరుగుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5. వాట్ వాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ చైనాస్ చాంగ్-ఏ 6 మిషన్? చైనా యొక్క చాంగ్-ఏ 6 మిషన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంది? ఇది మూన్కి సంబంధించింది, చంద్రుడికి సంబంధించింది. మనకి మూన్లో ఒకవైపే కనిపిస్తుంది, ఇంకోవైపు కనిపించదు. మనకు కనిపించినటువంటి ప్రాంతాన్ని మనం ఫార్ సైడ్ అంటాం, అంటే దూరంగా ఉన్న ప్రాంతం అని. కనిపించే ప్రాంతాన్ని మనం నియర్ సైడ్ అంటారు అనమాట. మరి ఫార్ సైడ్ కనిపించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి మూన్ పై నుంచి శాంపిల్స్ తీసుకురావడానికి అని చెప్పేసి మనం ఈ యొక్క చాంగ్-6 అన్నటువంటి మిషన్ని చైనా వాళ్ళు లాంచ్ చేశారు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు స్టడీ ద అట్మాస్ఫియరిక్ కాంపోజిషన్ ఆఫ్ ద మూన్ యొక్క అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, దాని యొక్క శాంపిల్ ఏ విధంగా ఉంది అని కలెక్ట్ చేసుకొని తీసుకొస్తారనమాట. ఇప్పటి వరకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎవరు కూడా చేయలేదు. ఫార్ సైడ్, మూన్ యొక్క నియర్ సైడ్ అంటే మనకు కనిపించే సైడ్ నుంచి చాంగ్-5 మిషన్ ఇదివరకు శాంపిల్స్ తీసుకొని వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. ఇండియా చంద్రయాన్-2 సక్సెస్ఫుల్గా మనకి, చంద్రయాన్-3 సక్సెస్ఫుల్గా మనకి మూన్ యొక్క సౌత్ పోల్ పైన మనం ల్యాండ్ అవ్వడం జరిగింది. మనం చంద్రయాన్-3లో మనకు ఉన్నటువంటి ల్యాండర్, దాంతోపాటు రోవర్, వాటి యొక్క పేర్లేంది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ మనకి ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది ఎక్కడ లాంచ్ అవ్వబోతుంది? మనకి చైనా యొక్క సౌత్ పోల్ ఎట్కిన్ బేసిన్, ఇది మనకి మూన్ యొక్క వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బేసిన్ అన్నమాట. అంటే ఆ ప్రాంతంలో ఇది ల్యాండ్ అవ్వబోతుంది. మీరు బేసిన్ అంటే ఆ ప్రాంతం అని మీనింగ్. రివర్ కూడా రివర్ బేసిన్స్ ఉంటాయి. కృష్ణా రివర్ బేసిన్ అని, గోదావరి రివర్ బేసిన్, మీకు ఐడియా ఉంది కదా, అలా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్. జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ గురించి. ఓకే, ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం? ఎందుకంటే సంజయ్ కుమార్ మిశ్రా మనకి జార్ఖండ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ తన యొక్క జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ దీనికి ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అపాయింట్ చేసింది క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్. పాలిటీలో మీరు చదివి ఉంటారు, మన క్యాబినెట్ కమిటీస్ అని ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ ఏంటంటే క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ సరే, మరి ఈ యొక్క జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్, మనకి జిఎస్టీ లా ప్రకారం జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ అపీలేట్ అథారిటీ ఫర్ రిజాల్వింగ్ ద డిస్ప్యూట్. సెంట్రల్కి స్టేట్కి మధ్యలో జిఎస్టీ యొక్క డిస్ప్యూట్ విషయంలో వీళ్ళే సాల్వ్ చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. దాంతోపాటు జిఎస్టీ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన ఫస్ట్ వీళ్ళు స్టేట్ లెవెల్ దగ్గరికి వెళ్తారు. స్టేట్ లెవెల్లో మనకు ఉండేటటువంటి అపీలేట్ ట్రిబ్యునల్స్, వాళ్ళ దగ్గర న్యాయం జరగకపోతే వీళ్ళు సెకండ్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్, ద అపీల్స్ అగెన్స్ట్ ద ఆర్డర్స్ ఇన్ ద ఫస్ట్ అపీల్స్ ఇష్యూడ్ బై ద అపీలేట్ అథారిటీస్ అండర్ సెంట్రల్ అండ్ స్టేట్ జిఎస్టీ యాక్ట్. నేను చెప్పాను కదా, స్టేట్ లెవెల్లో సెంట్రల్ జిఎస్టీ ప్రకారం కూడా ఫస్ట్ లెవెల్లో మనకి అపీలేట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. అవి వాటిపైన అపీల్స్ ఏమైనా ఉంటే కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. కాబట్టి రెండు స్టేట్మెంట్స్ కూడా రైటే మనకి జిఎస్టీ లాకి సంబంధించి. జిఎస్టీ అనేది మన ఇండియాలో 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం తీసుకొచ్చాం. జిఎస్టీ అనేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ఈసారి బడ్జెట్లో మనకి యూనియన్ బడ్జెట్ చూసినట్టయితే కనుక మనకి ఎక్కువగా ఇండైరెక్ట్ ట్యాక్స్లతో కంపేర్ చేస్తే డైరెక్ట్ ట్యాక్స్ల ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తున్నట్టు మనకి బడ్జెట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్, ఇది మనకి ఏ సెక్షన్ పరిధిలో ఉంటుందనేది మనకు అవసరం లేదు. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ పబ్లిష్డ్ బై, దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనేటటువంటి సంస్థ దీన్ని పబ్లిష్ చేసింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇండియా అనేది 159 ర్యాంకింగ్లో ఉంది అవుట్ ఆఫ్ 180 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 ప్రకారం. ఓకే, ఇది మనకి ప్యారిస్ బేస్డ్ ఎన్జిఓ. ఇది మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే May 3 రోజు మనకి పబ్లిష్ చేస్తుంటారు. ఈసారి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్ ఏంటంటే ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. అంటే ఒక వాతావరణ లేదా పర్యావరణ మార్పులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో జర్నలిజం యొక్క రోల్ ఏంటి అన్నటువంటి థీమ్ని మనం తీసుకున్నాం అనమాట. మరి టాప్ 3 కంట్రీస్ ఏంది ప్రెస్ ఫ్రీడమ్ విషయంలో? నార్వే, డెన్మార్క్, స్వీడన్. బాటమ్ 3 కంట్రీస్ ఏంది? ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఎరిత్రియా. నెక్స్ట్ ఏ ఇండికేటర్స్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తుంటారు? జనరల్గా మనకి 5 ఇండికేటర్స్ తీసుకుంటారు: పొలిటికల్, ఎకనామికల్, లెజిస్లేటివ్, సోషల్, సెక్యూరిటీ. ఈ యొక్క 5 ఇండికేటర్స్ని బట్టి ఒక దేశానికి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేవి ర్యాంకింగ్స్ ఇస్తుంటారు. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద సికిల్ సెల్ డిసీజ్? సికిల్ సెల్ అనిమియా అంటుంటాం మనం. సికిల్ సెల్ అనిమియా అంటే మనకు నార్మల్గా ఆర్బీసీ అనేది డబుల్ కాన్కేవ్, అంటే డబుల్ కాన్కేవ్ షేప్లో ఉంటుంది. డబుల్ కాన్కేవ్ షేప్లో ఉంటుంది మనకి ఆర్బీసీ అనేది. ఓకే, దిస్ షేప్. బట్ ఎప్పుడైతే కనుక ఈ షేప్ నుంచి ఓన్లీ ఇలా సికిల్ లాగా మారిందనుకోండి, దాన్ని మనం సికిల్ సెల్ అనిమియా అంటాం. మరి సికిల్ సెల్ అనిమియాలో వచ్చేటటువంటి ఇబ్బంది ఏముంది? ఈ యొక్క ఆర్బీసీకి ఆక్సిజన్ని క్యారీ చేసేటటువంటి కెపాసిటీ తగ్గుద్ది. ఇది నార్మల్గా మనకి జెనెటిక్ డిసీజ్ వల్ల, అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్, మన జీన్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఈ యొక్క మనకి సికిల్ సెల్ అనిమియా వస్తుంది. జీన్ అంటే మనకి దేనిపైన ఉంటాయి జీన్స్ అనేవి? క్రోమోజోమ్స్ పైన జీన్స్ ఉంటుంది. జీన్స్ లోపల మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది. మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క సికిల్ సెల్ అనిమియా గురించి? యూఎస్ఏలో ఫస్ట్ టైం 12 years ఓల్డ్ బాయ్కి ఫస్ట్ టైం మనకి సికిల్ సెల్ అనిమియా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది జీన్ థెరపీ ఉపయోగించుకొని. సికిల్ సెల్ అనిమియా అనేది మనకి
జన్యుపరంగా వచ్చేటటువంటి బ్లడ్ డిజార్డర్. దీనివల్ల ఆర్బీసీ యొక్క సెల్స్ షేప్ అనేది చేంజ్ అయిపోయి అవి ఆక్సిజన్ని క్యారీ చేసేటటువంటి కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఈవెన్ యూకేలో కూడా ఈ యొక్క సికిల్ సెల్ అనీమియాని ట్రీట్ చేయడం కోసం అని చెప్పేసి యూకేలో కూడా వీళ్ళు జీన్ థెరపీకి రీసెంట్గా అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా మనకి సికిల్ సెల్ అనీమియాని ట్రీట్ చేయడానికి మామూలుగా వాడే ట్రీట్మెంట్ ఏంటంటే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, దీన్ని మనం స్టెమ్ సెల్ థెరపీ అని కూడా అంటుంటాం. యూకే బికెమ్ ద ఫస్ట్ కంట్రీ టు అప్రూవ్ ద జీన్ థెరపీ ట్రీట్మెంట్ ఫర్ ద సికిల్ సెల్ డిసీజ్. ఇప్పుడు యుఎస్ఏ పర్సన్కి సంబంధించి ఈ యొక్క ట్రీట్మెంట్ చేయడం జరిగింది, పర్సన్ ఫ్రమ్ యుఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద హిక్కీస్ బెంగాల్ గెజిట్. మన ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ స్టార్ట్ అయింది బెంగాల్ గెజిట్, స్టార్టెడ్ బై హిక్కీ. ఓకే, ఇట్ వాజ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ఇండియా, రైట్? ఇట్ వాస్ పబ్లిష్డ్ ఎప్పుడు మనకి 1700లో పబ్లిష్ అయింది. వీళ్ళు ఏమంటున్నారు, ఇట్ వాస్ పబ్లిష్డ్ బై ఆగస్ట్ హిక్కీ ఇన్ 19th century అంటున్నారు, అంటే 1800లో పబ్లిష్ అయింది అంటున్నారు. రాంగ్, ఇది ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే రైట్ మనకి. యాక్చువల్లీ న్యూస్ పేపర్ బెంగాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళకి న్యూస్ వాళ్ళకి చేరాలని చెప్పేసి న్యూస్ పేపర్ అనేది స్టార్ట్ అయింది ఒరిజినల్గా, అదే ఉద్దేశము. తర్వాత రోజులలో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ద బెంగాల్ వారన్ హాస్టింగ్స్ చేస్తున్నటువంటి కొన్ని కరప్షన్స్ని కూడా ఈ న్యూస్ పేపర్ ఎత్తి చూపెట్టడం స్టార్ట్ అయింది అనమాట. ఎప్పుడైతే కనుక అలా పిన్ పాయింట్ చేయడం స్టార్ట్ అయిందో ఈ న్యూస్ పేపర్, ఆ తర్వాత ఈ న్యూస్ పేపర్ని కూడా బ్యాన్ చేశారు. తర్వాత ఇతను ఆర్థికంగా కూడా దివాలా తీయడం జరిగింది ఈ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి ఇష్యూ. నేను ఆల్రెడీ మీకు ఇన్ కేసు మీకు ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాలంటే కనుక నేను మీకు మన ఇండియాలో మన ఇండియన్ నేషనల్ మూమెంట్, భారతదేశ నేషనల్ మూమెంట్లో ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అనే వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియోని నేను మీకు ఇక్కడ కార్డ్స్లో ఇంక్లూడ్ చేస్తాను, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ మే బి ఇమ్మీడియట్ డేంజర్ ఆఫ్ హ్యావింగ్ ద లార్జెస్ట్ హంగర్ క్రైసిస్ ఇన్ హిస్టరీ. అంటే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎక్కువగా ఈ యొక్క ఆకలిని లేదా పేదరికాన్ని ఎదుర్కోబోతున్న దేశం ఏందని చెప్పేసి రీసెంట్ సర్వేలో చెప్తుంది ఏంటంటే సూడాన్ మనకి. సూడాన్ యొక్క క్యాపిటల్ ఖార్టూరం. సూడాన్ నుంచి సౌత్ సూడాన్ విడిపోయింది. సూడాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మెయిన్గా దార్ఫూర్ అన్నటువంటి ప్రాంతంలో అక్కడ అరబ్ ముస్లింలకు దాంతోపాటు ఆఫ్రికన్ ముస్లింలకు మధ్య ఉన్నటువంటి అంతర్యుద్ధం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆకలి సంక్షోభాలను ఎదుర్కోబోతున్నట్టుగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఇవి మనకి సూడాన్కి బోర్డరింగ్ కంట్రీస్. సూడాన్ అనేది మనకి నార్త్ ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది, ఇందాక మనం మ్యాప్ చూసినాం. సౌత్ సూడాన్ అనేది సూడాన్ నుంచి విడిపోకముందు. ఓకే, సూడాన్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా, ఎప్పుడు సౌత్ సూడాన్ విడిపోకముందు. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్స్ ఏందో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ముల్లా పెరియార్ డ్యామ్ ఇస్ బిల్ట్ ఆన్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ముల్లాయార్ అండ్ పెరియార్ రివర్. ముల్లయార్ రివర్ పెరియార్ రివర్ రెండు కలిసిన తర్వాత ముల్లా పెరియార్ డ్యామ్ అనేది బిల్డ్ అయింది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ద పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ అరౌండ్ ద డ్యామ్స్ రిజర్వాయర్. పెరియార్ నేషనల్ పార్క్ అనేది డ్యామ్స్ రిజర్వాయర్ దగ్గర ఉందంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద గోల్డ్ ఇన్. ఇట్ ఈస్ 1 atom థిక్ షీట్ ఆఫ్ గోల్డ్. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ 2-dimensional allotrope ఆఫ్ ద గోల్డ్. క్వశ్చన్ నెంబర్ 3. విన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ భద్రా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్. భద్రా టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఈ రోజు వీడియోకి సంబంధించినటువంటి MCQs. మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఒకసారి ఈ వీడియోలో మనం మెయిన్గా ఏం డిస్కస్ చేసాం, ఈ వీడియోలో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ వీక్ నెంబర్ 27 టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి వీక్ నెంబర్ 27 సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.